చామంతి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి చంద్రిక, ఏం చూస్తున్నావు? ఇక పెద్దబాబు బయటికి వచ్చేసరికి భోజనం రెడీ చేసి పెట్టు. సరే అమ్మగారు అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక మరోవైపు ప్రేమ్తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య, చెప్పన్నయ్య, నాకు నీ హెల్ప్ కావాలి. అందుకే అందుకే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాను. అవునా అన్నయ్య? ఏంటా హెల్ప్ చెప్పన్నయ్య? నాతో నువ్వేం మాట్లాడాలో చెప్పన్నయ్య. నువ్వు నాకొక సాయం చేసి పెట్టాలి. అవునా అన్నయ్య? చేస్తాను. ఎందుకంటే పెళ్లి విషయంలో అన్ని ఏర్పాట్లు నేనే చూసుకుంటున్నాను. మామ్ కూడా నాకు చెప్పింది అన్ని ఏర్పాట్లు దగ్గరుండి నన్ను చూసుకోమని. అంటే పెళ్లి ఏర్పాట్లు చూసుకోమని చెప్తే నిజంగానే పెళ్లి ఏర్పాట్లు చూసుకుంటావా? చూసుకోవాలి కదా అన్నయ్య. ఏ మాత్రం ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా నేను చేస్తాను. అలా అని నీకు మాటిస్తున్నాను. నువ్వు ఆ పెళ్ళిని ఎలాగైనా చేసుకో. ఏంటన్నయ్య అలా అంటున్నావు? నేనేమో ఎంతో ఘనంగా పెళ్ళిని ఎస్టిమేటెడ్ చేసుకున్నాను. నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. ఎందుకంటే అసలు నాకు దీక్ష నా మనసులో లేదు కాబట్టి. ఏంటన్నయ్య, నీ మనసులో దీక్ష లేదా? నీ మనసులో లేదని అంటున్నా. మరి ఇంకొద్దిసేపట్లో పెళ్ళి కూడా జరుగుతుంది కదా. ఏంటన్నయ్య అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? నేను నిజమే మాట్లాడుతున్నాను. అవునా? అంటే అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నేను రోజాని ప్రేమిస్తున్నాను. అన్నయ్య, ఈ విషయం మామ్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా మనసు నిండా రోజానే నిండిపోయి ఉంది. మరి ఎలా అన్నయ్య? మరి పెళ్ళి? అందుకే కదా నీ సాయం నేను తీసుకున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అంటే నువ్వేమంటున్నావన్నయ్య? నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ముఖ్యంగా చెప్పాలంటే రోజాకు థ్రెడ్ ఉంది. ఏంటి థ్రెడ్డా? ఎవరి వల్ల? ఇంకెవరి వల్ల? మామ్ వల్ల. మామ్ వల్ల థ్రెడ్డా? అసలు నాకేం అర్థం కావట్లేదు అన్నయ్య అని ప్రేమ అనగానే అప్పుడు వెంటనే జరిగిందంతా కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అందుకేరా నేను నీ హెల్ప్ కోరాను. చెప్పురా, నాకు హెల్ప్ చేస్తావా? నువ్వే ఎలాగైనా రోజాని ఎక్కడో ఒక చోట నువ్వే ఉంచగలవు. అందుకే నేను నీ హెల్ప్ కోరాను. కానీ మామ్ నాకు పెళ్లి బాధ్యతలు నాకే కదా అన్నయ్య అప్పచెప్పింది. అంటే పెళ్లి బాధ్యతలే ముఖ్యం, నేను అవసరం లేదంటావు అంతే కదా? అలా ఏం కాదన్నయ్య, నాకు నీ మాట ముఖ్యమన్నయ్య. నిజంగా నువ్వు చెప్పినట్టుగానే రోజాని ఎక్కడో ఒక చోట మామ్కి కనబడకుండా దాచిపెడదాం. నిజంగా థ్యాంక్ యూరా, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసురా నువ్వు నాకు హెల్ప్ చేస్తావని అని అంటూ గట్టిగా హక్ చేసుకొని మురిసిపోతూ ఉంటాడు అరుణ్ బాబు. ఇక అదంతా దూరం నుంచి చూసిన చామంతి ఒకసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి అరుణ్ బాబుతో అసలు డ్రైవర్ బాబు ఏం మాట్లాడుతున్నాడు? పెద్ద బాబు ఏమో ఏదో చెప్తున్నాడు, కానీ డ్రైవర్ బాబు మాత్రం ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నాడు. ఏ విషయం అయి ఉంటుంది అని ఈ విధంగా అంటూ వెంటనే ప్రేమ్ దగ్గరికి రాగానే, ఏంటి ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్నావు? ఇందాక అరుణ్ బాబు వెళ్ళటం చూశాను. నీకేదో చెప్తున్నాడు, నువ్వేమో ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నావు. ఏంటి బాబు అది? చామంతిని హెల్ప్ తీసుకుంటే బాగుంటుంది కదా. సరే చామంతి, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి డ్రైవర్ బాబు అది? ఏం లేదు, రోజా గురించి ఇక్కడ టాపిక్ తీయకండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ విషయం గురించి మాట్లాడితే అల్లకల్లడం జరుగుతుంది. అందుకే చెప్తున్నాను, తన గురించి ఎంత మాట్లాడకుండా ఉంటే అంత మంచిది అని చామంతి అనగానే, ఈ విషయం చామంతితో చెప్పకుండా ఉండడమే మంచిదేమో. ఏంటి బాబు చెప్పండి. ఏం లేదు, సరేలే నేను తర్వాత మాట్లాడతాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, అసలు ఏంటి ఈ మధ్య ఇద్దరు తెగ దగ్గర అవుతున్నారు? మంచోడు కాదు అని పెద్దబాబు గురించి చెప్తూ ఉంటాడు, అలాంటిది డ్రైవర్ బాబు ఏంటి ఒకే దగ్గరలో ఉన్నారు అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ఇక పందిరి మంచం వేయిస్తారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. వెంటనే రాయిని పెట్టగానే, బాబు పసుపు కుంకుమ వెయ్యాలి, మీ భార్యని పిలిపించండి.
అప్పుడు వెంటనే తను ఇంకా రాలేదు కదా అని అంటూ చూస్తూ ఉంటారు. అప్పుడు అరుణ్ తండ్రి ఇలా చెప్తూ ఉంటారు, చంద్రిక, పసుపు కుంకుమ నువ్వు వెయ్యి, ఎందుకంటే అరుణ్కి నువ్వు తల్లివే కదా అని అనగానే అరుణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటే చంద్రిక మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. అంటే నువ్వు అమ్మలాంటి దానివి కదా, ఈ ఇద్దరిని కూడా నువ్వు పెంచావు కదా, అలా అని అంటున్నాను. తను రావడానికి కాస్త ఆలస్యం అవుతుంది, తను వచ్చాక తను వేస్తుంది అంతేనా పంతులు గారు? అలా కూడా వేయచ్చు బాబు, అయితే అంతలో నువ్వే వెయ్యి చంద్రిక అని అనగానే వెంటనే పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి దీవిస్తూ ఉంటుంది చంద్రిక. ఇక అటుగా పద్మాక్షి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. పద్మాక్షిని చూసిన చంద్రిక చాలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అప్పుడే రాళ్ళు కొట్టడం కూడా అయిపోయిందా అని విధంగా దీక్ష తండ్రి అంటూ ఉంటాడు. అవును బాబు, పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి ఆశీర్వదించండి అని విధంగా అనగానే వెంటనే పెద్దలు పసుపు కుంకుమ వేసి ఆశీర్వదిస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అమ్మ, మీరు కూడా కొత్తగా దంపతుల్లా మారబోతున్నారు, మీరు కూడా ఆశీర్వాదాలు తీసుకోండి అని అనగానే ఇద్దరు కూడా ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. అసలు వీడేంటి ఏం చేయట్లేదు, రోజాని దాచిపెట్టమని చెప్తే దాచిపెట్టకుండా వీడేమో ఇలా చేస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ వెంటనే ప్రేమ్ని పక్కకు తీసుకొని వచ్చి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా, నేను చెప్పిన పని ఒక్కటి చేయవా, అయినా నువ్వు చేయనని చెప్తే నేను ఏదో ఒకటి చేసేవాడిని కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, అది కదన్నయ్య, ముందు నేను చెప్పేది విను అని అంటూ రూమ్లోకి తీసుకొని వస్తాడు. నీ రూమ్లోకి ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చావు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా, నేను చెప్పేది ముందు నువ్వు వినన్నయ్య, అసలు నీ సాయం తీసుకొని తప్పు చేశానేమో అని అనిపిస్తుంది, అది కదన్నయ్య, ముందు నువ్వు వాటి చూడు అని అనగానే టెడ్డీ బియర్స్ని చూస్తాడు. అక్కడ ఏముంది, ఏం లేదు కదా, నువ్వు బాగా చూడనయ్య, అప్పుడు నీకే అర్థమవుతుంది అని అనగానే అంతలో నుంచి రోజు నడుచుకుంటూ వస్తూ ఉంటే, అమ్మో పోయి ఇక్కడికే తీసుకొని వచ్చావా, మమ్ చూసిందంటే ఇక అంతే సంగతి, అన్నయ్య ఎక్కడెక్కడో రోజా గురించి వెతుకుతుంది, ఇంట్లో వెతకదు కదా, అప్పుడు వెంటనే నాకు కూడా ఇదే కరెక్ట్ అని అనిపించింది సార్ అని విధంగా రోజా చెప్పగానే, సరేరా మంచి పని చేశావు అని అంటూ ఇక అలా రోజాని చూస్తూ ఉంటే, సరే మరి నేను వెళ్ళొస్తాను అని అంటూ వెళ్తూ ఉండగా, అన్నయ్య నీలో ఒక మంచి ప్రేమికుడు ఉన్నాడన్నయ్య అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి నవ్వుకుంటూ ప్రేమ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదేంటి డ్రైవర్ బాబు నవ్వుకుంటూ వెళ్ళాడేంటి, అసలు ఏం జరుగుతుంది అని మనసులో చామంతి అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మాత్రం అత్త, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, ఇంకాసేపట్లో పెళ్ళి జరుగుతుంది, అంతలో ఏంటి కడిగిన ప్లేట్లే తెగ కడుగుతున్నారు, రూమ్స్ అన్నీ క్లీన్ చేశారా? క్లీన్ చేశాను. చిన్నబాబు రూమా, ఏ కడగవా ఏంటి, క్లీన్ చేయవా ఏంటి, అలా అంటున్నావేంటి?